శ్రావణ మాసానికి అందరూ పూజలు దులుపుకోవడాలు అయిపోయాయా? మాదైతే మొత్తం కంప్లీట్ అయ్యి పూజ గది అన్నది క్లీన్ చేస్తున్నాను. పొద్దున్నే చేసుకుంటే తర్వాత ఏదన్నా తిన్నా చేసినా సరే పూజ గదిలోకి అన్నది వెళ్ళడానికి అవ్వదు కదా! అందు గురించని పొద్దున్న పూజ అవ్వకముందే ఇది మొత్తం క్లీనింగ్ చేసుకున్నాను. పటాలన్నీ తుడిచేసుకొని మందిరం కూడా బాగా మసి పట్టేస్తది. అంటే దీపాలు పెడతాం, అగరబత్తీలు పెడతాం. మొన్న వారాహిదేవి పూజ అన్నది చేశానండి. మీకు అప్పుడు నేను వీడియో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో కూడా ఫుల్ వీడియో అన్నది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే టైం అయిపోతుంది. వారాహిదేవి పూజ ఇప్పుడు బాగా పొగ పట్టేసింది. అసలు ఆ పూజలు పొగ అన్నీ కూడాను. అందు గురించి మొత్తం కూడా క్లీన్ చేసుకొని ఫోటోలు అన్నిటికి బొట్లు పెట్టుకొని ఈరోజు లక్షవారం శుక్రవారం అంటే రోజు ఉంటుంది దీపం. కానీ ఎందుకో లక్షవారం శుక్రవారం శనివారం సోమవారం పూజ ఎక్కువగా పూజ అన్నది అనిపిస్తుంది. అయితే ఈరోజు మొత్తం కూడా లక్షవారం పూజ ఎక్కువ టైం పట్టడం, ఈ క్లీన్ చేయడం ఇదంతా చాలా లేట్ అయిపోయింది. ఇన్నాళ్ళ పొద్దున్నే లేచి చెయ్యాలన్నా చేయలేకపోతున్నాము. ఏంటో మరి అలా. కానీ వర్షాకాలం అని మాటే కానీ వేడి మట్టుకు ఎంతైతే అంత ఇదిగా ఉంటుంది. వర్షాకాలం లాగే లేదు అసలు. మొత్తానికి ఇలా పూజ మొత్తం ఇల్లు పూజ గది చిన్నదే, అందుకే కొద్దిగా ఫాస్ట్గా అన్నది అయిపోతుంది క్లీనింగ్ అంతా. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. బాయ్.